హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నాకు ఈరోజు ప్రేమ అనేది ఎక్కడుంది? అది అడగడంలో ఉందా? ఇవ్వడంలో ఉందా ప్రేమ? అర్థం చేసుకోవడంలో ఉందా? అపార్థాన్ని సరిచేయడంలో ఉందా ప్రేమ? ఇవ్వడంలో ఉందా? లాక్కోవడంలో ఉందా ప్రేమ? క్షమించడంలో ఉందా ప్రేమ? క్షమాపణ కోరడంలో ఉందా ప్రేమ? ఇలా ఆలోచిస్తూ పోతే అసలు ప్రేమ అనేది నేను అనుకుంటాను, అవసరం ఉన్న చోట మాత్రమే ప్రేమ ఉంది అని నేను భావిస్తాను. అది తల్లిదండ్రుల ప్రేమ అవ్వచ్చు, భార్యాభర్తల ప్రేమ అవ్వచ్చు, అన్నదమ్ముల ప్రేమ అవ్వచ్చు, ఇంకా అక్క చెల్లెల ప్రేమ, స్నేహితుల ప్రేమ, అందరిది కూడా. నేను అనుకుంటాను, నా పిల్లలు నన్ను ప్రేమిస్తే చాలు, నేను వాళ్ళ నుంచి ఇంకేమీ కోరుకోను అని. అయితే కాలక్రమేణా వాళ్ళు వయసు పెరిగే కొద్దీ వాళ్ళు మన మీద ఆధారపడడం తగ్గి మనం వాళ్ళ మీద ఆధారపడడం పెరుగుతుంది. అయితే వాళ్ళు కాలక్రమేణా కొంతవరకు వాళ్ళు నవ్వుతూ అన్నీ పైకి కవర్ చేసిన కాలక్రమేణా వాళ్ళు మన మీద క్రమంగా ప్రేమ తగ్గి, అవసరం ఉంటే ఆ ప్రేమ అనేది కొనసాగుతుంది. మన మీద అవసరం తీరిపోతే ఆ ప్రేమ అనేది సన్నగిల్లుతూ ఉంది. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, భార్య అంతా. అయితే ఇది ప్రకృతి విరుద్ధం మాత్రం కాదు. ఇది ఇది సమాజ చక్రం మాత్రమే. దాంతోపాటు మనం తిరగాలి తప్ప దాన్ని మనం తిప్పలేం. అయితే స్వచ్ఛమైన ప్రేమ అనే దానికి నాకైతే అర్థం తెలియదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.